హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే మీకు ఈ వీడియోలో కిచిడి చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో మా అత్తమ్మ బాగా చేస్తుంది రెసిపీ అయితే. సో నాకు చాలా ఇష్టం. మ్యారేజ్ అయినాక తిన్న ఈ టైప్లో అయితే సో అప్పటి నుంచి బాగా ఇష్టం, రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట. సో చూపిస్తా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చూసేయండి. వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయింది అనమాట. పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్, మనం బీన్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనం బిర్యానీకి ఏమేమి స్పైసెస్ యూజ్ చేస్తామో అవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అవి సాట్ అయినాక దాంట్లో గార్లిక్ కూడా యాడ్ చేయాలి. ఇట్లా గార్లిక్ డైరెక్ట్ యాడ్ చేస్తే మనకు తినేటప్పుడు అవి ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇవి కూడా ఒక 1 minute సాట్ అయినాక దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు జీలకర్ర, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మంచిగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవన్నీ అయితే అది కొంచెం మగ్గినాక మనం దాంట్లో కడిగి పెట్టుకున్న రైస్ అండ్ పప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇట్లా రైస్ అండ్ పప్పు డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ అన్నం కూడా పొడి పొడిగా అవుతుంది అనమాట. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడం. నేనైతే ఇక్కడ 1:2 రేషియో తీసుకున్నాను. నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేశాను ఫాస్ట్గా కుక్ అవ్వాలని చెప్పేసి. కావాలంటే మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే గరం మసాలా యాడ్ చేసేసుకొని కావాలంటే సాల్ట్ ఇవన్నీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టి క్లోజ్ చేసేయడమే. ఒక 3 whistles ఆర్ 4 సరిపోతుంది అనమాట. మోస్ట్లీ 3 సరిపోతుంది. సో దెన్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి అయితే మీరు. బేసిక్గా వెల్లుల్లి వేసేదంటే మనం తిన్నప్పుడు చాలా బాగుంటుంది. వెల్లుల్లి అనమాట. అండ్ నెక్స్ట్ గరం మసాలా ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. అండ్ వెజిటేబుల్స్ ఏంటంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది, వెజ్జెస్ తింటాం కదా అని చెప్పేసి నేను మధ్యలో కూడా పెట్టేసా. కొంచెం తక్కువ స్పైసీ ఉంటుంది కాబట్టి రెడీ అనమాట కిచిడి అయితే. నేను కొంచెం మెత్తగానే చేస్తా పాప కోసం అని చెప్పేసి తను తింటుంది కానీ మరీ మెత్తగా కాదు, కానీ దీన్ని కొంచెం మ్యాష్ చేసేసి తనకు తినిపిస్తాను. కిచిడి ఎట్లుంది? చుప్పాలని చెప్తావు కదా, చూపిస్తావు కదా చుప్పలు ఉందని. ఎట్లా చెప్తావు? ఇట్లా చెప్తావు కదా చుప్పలు ఉందని. మంచి చూపి చుప్పలు ఉందా? తను ఏ ఫుడ్ ఐటమ్ అడగాల్సిన పని లేదు అసలు, తినగానే చెప్పేస్తుంది. ఈ కిచిడి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 చెప్పు.